జీవీఎంసీ రాజకీయం రోజుకో ట్విస్టుతో రసవత్తరంగా మారుతుంది. తాజాగా ఈ నెల 19న జరగనున్న అవిశ్వాస సమావేశానికి హాజరు కావడం లేదని వైసీపీ ప్రకటించింది. మరోవైపు క్యాంపులు కొనసాగుతున్నాయి. ఈ తాజా పరిణామాలతో విశాఖ జీవీఎంసీ హాట్ స్పాట్ గా మారుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తోంది. విశాఖ జీవీఎంసీలో రోజుకొక రాజకీయ సమీకరణం మారుతుంది. ముఖ్యంగా ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూ ఉంటే గనక అసలు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా చూస్తే గనక ఇప్పటిదాకా అవిశ్వాస తీర్మానంపై ఏ పార్టీకి ఆ పార్టీ హోరాహోరీ పోరుకి తలపడుతుంది అని అనుకున్నప్పటికీ కూడా తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగే చెప్పాలి ఇది. ఎందుకనంటే వైసీపీ మరి అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని బహిష్కరిస్తుంది. ఈ సమావేశంకి వాళ్ళ నేతలు ఎవరు కూడా హాజరు కాకుండా ఈరోజు విప్ జారీ చేస్తుంది. 58 మంది కార్పొరేటర్లకి కూడా తమ పార్టీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లందరికీ కూడా విప్ జారీ చేసి మరి పూర్తి స్థాయిలో వాళ్ళెవరిని కూడా ఈ అవిశ్వాస తీర్మానం సమావేశానికి హాజరు కాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ సమావేశానికి వాళ్ళు బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ పార్టీ నుంచి నిన్న అధికారికంగా ప్రకటించారు. మరోవైపు చూస్తే కనుక ఇంకా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి నేతలు అయితే తమ సంఖ్యాబలాన్ని 75కి చేర్చుకున్నారు కాబట్టి ఎక్స్ అఫిషియో ఓట్లతో కలుపుకొని మరి మొత్తం మీద వాళ్ళకైతే సంఖ్యాబలం ఉంది, మేమైతే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్టు అన్నట్టుగా వాళ్ళు ధీమా వ్యక్తం చేసుకున్నప్పటికీ కూడా ఈ సమావేశంకి హాజరయ్యి మరి సమావేశంలో ఓట్ చేసేంత వరకు కూడా చాలా కీలకమైన పరిణామాలే ఉంటాయి. ఎవరైనా గైర్ హాజరైతే కనుక పూర్తిగా వీళ్ళు ఇప్పటిదాకా ఉన్న రాజకీయ సమీకరణాలన్నీ కూడా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ టెన్షన్ వాతావరణంతో ఇప్పటిదాకా కొనసాగారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఎస్కేప్ అవుతున్న నేపథ్యంలో అంటే ఈ సమావేశానికి వాళ్ళు బహిష్కరిస్తూ హాజరు కాము అని చెప్పిన నేపథ్యంలో కూటమి మరొకసారి సమాలోచన చేస్తుంది. ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఒకవేళ వీళ్ళ శిబిరంలోకి ఇప్పటికే వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా గైరు హాజరైతే కనుక వెంటనే దాన్ని ఏ విధంగా సమన్వయపరచుకోవాలన్న దాని మీద ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం మీద రోజు కూడా ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. మరొక 2 రోజుల్లో అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే కనుక డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే డిప్యూటీ మేయర్ జయాని శ్రీధర్, మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలకి ఇప్పటికే కలెక్టర్ సమావేశాలకు అంగీకరించారు. కానీ మరో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ని ఆ తీర్మాన పత్రం మాత్రం కలెక్టర్ తిరస్కరించారు.